కొన్ని పీపుల్స్ తో మాట్లాడేవాడు, అవి నాకు వినిపించేవి మాటలు. నేను ఆఫీస్ లో ఉండేదాన్ని, అతను కాల్స్ చేసేవాడు. ఇవన్నీ కంటిన్యూస్ గా. ఈవెన్ అవతల పక్క పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా నాకు వాయిస్ కాల్ లో ఉన్నాడు. ఒకసారి అవతల పక్క పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా వాయిస్ కాల్ లో ఉన్నాడా? అవతల పక్క ఒకసారి నాకు పవన్ కళ్యాణ్ సార్ వాయిస్ వినిపిస్తుంటే నేను విన్నా. ఓకే, ఆ టైంలో కూడా మీతో కాల్లో మాట్లాడుతున్నాడు. ఎట్ వాట్ టైం? అసెంబ్లీలో బ్రేక్ టైంలో ఎమ్మెల్యేస్ అందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ సార్తో మాట్లాడేటప్పుడు కూడా ఐఎమ్ ఇన్ వాయిస్ కాల్. ఓకే, యా, because video call is not possible at that time, so he did a voice call and make me to listen Pawan Kalyan sir voice. If at all మీకు నిజంగానే ఇంట్రెస్ట్ లేదనుకుంటే you should have to rejected, right? మీరు రిజెక్ట్ చేయాల్సింది. I should have rejected, but once మా హస్బెండ్ కి తెలిసిన తర్వాత, మా ఏ హస్బెండ్ భార్య మైలుపడిందంటే ఉండడు. సో అతను నా ఫ్యామిలీని దూరం చేసేసాడు. ఓన్లీ అష్యూరెన్స్ హీ గేవ్ మీ వాట్ దట్ ఐ విల్ మ్యారీ యూ. అతను దాని మీదే స్టిక్ ఆన్ అయ్యేసి నన్ను అష్యూర్ చేస్తూ ఉండేవాడు. నన్ను అష్యూర్ చేస్తూ సెక్స్ చేస్తూ ఉండేవాడు. సో ఈ అష్యూరెన్స్ నాకు ఉన్నింది. కాకపోతే 1 year తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ April 2025 ఏమైందంటే అతను వేరే అమ్మాయితో కూడా మాట్లాడడం నాకు తెలిసిందనమాట. వేరే అమ్మాయితో మాట్లాడడం వేరే అమ్మాయిలతో మాట్లాడడం నాకు తెలిసింది. ఓకే, వేరే అమ్మాయి కాదు, అమ్మాయిలు మాట్లాడడం నాకు తెలిసింది. ఓకే, యా, నాకు తెలిసిందనమాట. సో నేను ఇంకా బిలీవ్ చేయలేదు. అప్పటి నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడానికి, వాళ్ళ సార్ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. ఓకే, రైట్. వీణా గారు ఉన్నారా? వీణా గారు వినిపిస్తూ రైట్, విల్ ట్రై టు రికనెక్ట్ హర్. సో ఇక్కడ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని తనకి April 2025 తెలిసిందంట. అమ్మాయిలు అని చెప్తున్నారు ఆవిడ. విల్ ట్రై టు రికనెక్ట్ హర్. ఒకసారి మళ్ళీ ఒక్కసారి ఈ మధ్య కాలంలో ఈ ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చినప్పటి నుంచి వరుసగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకసారి పీసీఆర్ ఆ వీడియోస్ ప్లే చేయండి. నాకు ఒక కొడుకు, ఒక భర్త, నేను ఏమైపోవాలి? నేను అడిగేలాగా ఎవరు లేరనుకుంటున్నాను. నేనంతకన్నా గిన్నెలు మైండెడ్. ఓకే, నేనంతకన్నా గిన్నెలు మైండెడ్. ఇప్పటిదాకా నువ్వు చూసినావు, ఇప్పటిదాకా నేను లేదు. ఆయన ఎట్లా సైడ్ చేద్దాం? ఓకే, ఓకే, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా నేను చేసిన నా జీవితం ఏమైపోవాలి? ముందుకు నా జీవితం ఏమైపోవాలి? నా కొడుకు జీవితం ఏమైపోవాలి? నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర వేసిన ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడం చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే నేను మాట్లాడడం చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు మీరు ఫస్ట్ బులెటిన్ చేసినట్టు నీకు కూడా వచ్చింటారు, నీకు కూడా న్యూస్ వచ్చింటారు, ఇది కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా అందరికి వచ్చి న్యూస్ నీకు రాలేదంటే నీకు కూడా వచ్చింటారు. అప్పటి నుంచే నువ్వే పెట్టావు. నీకు ఇంకా కండిషన్ అది మామూలే కండిషన్. ఓపులవారిపల్లి పంచాయతీకి అయినా సరే నాకు అనవసరం. వాళ్ళంతా నాకేం సపోర్ట్ చేయలేదు. వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కానీ నీకు ఈ పొద్దు ఎవరు కంప్లైంట్ ఇచ్చినాడు? మరి నువ్వెందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎందుకు? ప్రతి ఒక్క జర్నలిస్ట్ అట్లా ఉన్నాడా? ఎవడైనా